అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్న రంభుడు ఆయన అనుగ్రహించిన వరం అసమాన శక్తిశాలి కుమారుడు, మూడు లోకాలను జయించే మహాప్రతాపి. ఆనందోత్సాహంతో రంభుడు అరణ్యంలో ఒక ఆడదున్న మహిషి పట్ల ప్రేమలో మునిగిపోయాడు. ఆమెతో అతని సాన్నిహిత్యం పెరుగుతుండడాన్ని తట్టుకోలేకపోయాడు మహీష్ అనే ఒక మగదున్న. ఆసూయతో రగిలిపోతూ రంభుడికి యుద్ధ శవాలు విసిరాడు. తరువాత జరిగినది ఘోరమైన సమరం. రక్తం ఉప్పొంగిన ఆ యుద్ధంలో రంభుడు తీవ్రమైన గాయాలతో నేలకొరిగాడు. మరణం అతన్ని ఆపలేనిదిగా ఆవహించింది. రంభుని మరణాన్ని తట్టుకోలేక ఆవేదనతో మునిగిపోయిన మహిషి రంభుడి చితిమంటల్లోనే సతీసహగనంగా దూకింది. ఆ క్షణం ఆ చితి జ్వాలలు కేవలం అగ్నిగా కాక అగ్నిదేవుని వరప్రభావంతో గర్భముగా మారాయా. అక్కడి నుంచి వెలిసినవాడు సగం అసురుడు, సగం దున్న, అసమాన శక్తి, అజేయ బలం కలిగినవాడు. అతడే మహిషాసురుడు. సగం అసురుడు, సగం దున్న మహిషాసురుడు అప్రతిహత శక్తితో వేగంగా ఎదిగాడు. ఇతర అసురులను జయించి వారికే రాజుగా కిరీటం ధరించాడు. కానీ అతని దాహం తీరేది కాదు. పాతాళానికే కాక సృష్టి అంతటికీ అధిపతి కావాలని అతని ఆకాంక్ష. అయితే ఒక నిజం అతనికి తెలుసు. తాను శక్తివంతుడు, కానీ సరిపోని శక్తివంతుడు. అందుకే మహిషాసురుడు లోనికి మలిచిపున్నాడు. పాతాళపు అగ్నిగర్భంలోకి దిగిపోయాడు. అక్కడే అతడు ఆరంభించాడు భయంకర తపస్సు. అగ్ని నీడల మధ్యలో మహిషాసురుడు ఆరంభించిన తపస్సు అంత ఘోరంగా ఉంది, అంత భీకరంగా ఉంది. మొత్తం బ్రహ్మాండమే ఊపిరి బిగపట్టింది. యుగాలు గడిచిపోయాయి. ఆ తపస్సు ముగింపులో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తితో ప్రసన్నమైన బ్రహ్మ వరం అనుగ్రహించడానికి సిద్ధపడ్డాడు. మహిషాసురుడు కోరినది అమరత్వం. కానీ కాలానికి బంధితుడైన బ్రహ్మ ఆ వరం ఇవ్వలేకపోయాడు. దురుద్దేశంతో, కపటమతితో మహిషాసురుడు ఇలా కోరాడు: స్త్రీ బలహీనురాలు, అశక్తురాలు అని భావించి నన్ను మానవుడు చంపలేడు, దేవతలు చంపలేరు, ఆఖరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా నన్ను సంహరించలేరు. ఒకవేళ మరణం తప్పక వస్తే అది మాత్రం ఒక స్త్రీ చేతుల్లోనే రావాలి అని నరవచన వాక్యాలతో మహిషాసురుడు వరం విన్నపించెను. బ్రహ్మదేవుడు నిశ్శబ్దంగా స్పందించు ఆ వరాన్ని అనుగ్రహించాడు. కానీ ఒక గంభీర హెచ్చరికతో: నిన్ను మగవాడు కూడా, దేవుడు కూడా చంపలేరు, కానీ విధి తన మార్గాన్ని తప్పక కనుక్కుంటుంది. నీ అంతం ఒక స్త్రీ చేతే రాసింది. మహిషాసురుడు ఒక ఘోర గర్జన చేశాడు. ఆ గర్జనతో ఆకాశమే కదిలిపోయింది, భూమి కంపించింది, దేవలోకాలు సైతం వణికిపోయాయి. తన దృష్టిని ఆకాశం వైపు లేపి విజయదర్పంతో చూశాడు మహిషాసురుడు.